ఇది ప్రిన్సిపల్ కి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ చివరికి ఎలా క్రియేట్ చేస్తారో నమ్మకం లేక మీ దగ్గరకు వచ్చాం మేడం. ఈ లెటర్ ఎవరు రాసారో మీకు తెలీదు. మీ రూమ్ లోనే దొరికింది అంటున్నారు. ప్రియ రాసినట్టుగా రాశారు అని మీరే అంటున్నారు. ఒకవేళ ప్రియే రాసుండొచ్చు అని నేననుకుంటే? ఏం మాట్లాడుతున్నారు మేడం? మీరు మాలా ఆడపిల్లే కదా, ఈ లెటర్ ప్రియ రాసిందని ఎలా అనుకుంటున్నారు? కేవలం మీ అనుమానం వల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? మా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? అసలే మా డాడీ నాకు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు మేడం. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ ఇక్కడ కావాల్సింది అది కాదు. ఈ లెటర్ ప్రియ రాసింది కాదు అని చెప్పడానికి రుజువు కావాలి కదా. అయితే ప్రూవ్ చేయండి. ప్రియ రాసిందని మీరు నమ్మితే మేము దేనికైనా రెడీ. ఏం జరిగినా ఫేస్ చేస్తాం. బై ఫైనల్లీ మేమే గెలుస్తాం. సరే, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, పిలుస్తాను. స్వరాజ్యం రండి. సీను మేడం, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నీకేమనిపిస్తుంది? మనం అనవసరంగా గిలను అనుమానిస్తున్నామేమో అనిపిస్తుంది మేడం. నిజంగా ఇన్వాల్వ్మెంటే ఉంటే కొద్దిగానన్నా అలా మొక్కల భయం కనిపిస్తుండే కదా. గీళ్ళేమో నిప్పులాగా శరీరగిపోతుర్రు. నిజంగా వీళ్ళేం తప్పు చేయకపోయిండొచ్చు మేడం. సరే, వాళ్ళని పిలు. ఇగో సరాజం, పిల్లల్ని తీసుకురా. పిలుస్తున్నారు మిమ్మల్ని. ఈ లెటర్ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్రాస్లెట్ విషయంలోనే నాకు క్లారిటీ రాలేదు. దీనికి కృష్ణమోహన్ శ్యామ్లతో క్లారిటీ వస్తుంది. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. మ్యామ్. సీను మేడం, నా ఎక్స్పెక్టేషన్ నిజమే అయితే దోషులు దొరికినట్టే. ఈ కేసుని 1 hour లో సాధించి తీరుతాం. కమాన్, నడువును మేడం. సార్ అయితే రాలేదు, మేడం అయితే వచ్చింది. ఏంటి మేడం ఎలా వచ్చారు? అరే నీకు జర కంపెనీ ఇద్దామని. ముందు నువ్వు కూర్చో. మేడం నాకు భయంగా ఉంది మేడం. అరే కూర్చోరా బాయ్. మేడం నేను నిజంగా ప్రియానేమి చేయలేదు, కానీ నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. ఏందో జల్దీ చెప్పు. ఆ రోజు ప్రియా నేను లేచేసరికి కృష్ణమోహన్తో లేదు, నా పక్కనే పడుకుని ఉంది. కానీ అది ఎలా జరిగిందో నాకు తెలియదు మేడం. ఇదొక్కటే నేను మీకు చెప్పిన అబద్ధం. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు మేడం. అది నాకు తెలుసు శ్యామ్. నీ గర్ల్ ఫ్రెండ్ నిషాకి ఫోన్ చేసి దాని ఫ్రెండ్స్ని తీసుకొని అర్జెంట్గా ఇక్కడికి రమ్మను. ఈ బ్రాస్లెట్ మీ దగ్గర ఉందండి మేడం. చెప్తాను, ముందు వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళెందుకు మేడం? వాళ్ళకేం తెలియదు మేడం. చెప్పింది చెయ్యి. చెయ్యి.
పక్కన ఎందుకు పడుకుందో వాళ్ళకే తెలుసు. హలో చెప్పు శ్యామ్. నువ్వు నీ ఫ్రెండ్స్తో అర్జెంటుగా ఇంటికి రా. ఎందుకు? ఫోన్లో చెప్పడం కుదరదు, వస్తే నీకే తెలుస్తుంది. ఏ ప్రాబ్లం ఏం లేదుగా. వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సరే మేము వస్తున్నాం. త్వరగా రా. సిను, నా ఎక్స్పెక్టేషన్ పర్ఫెక్ట్. బి అలర్ట్. ఇగో తమ్మి చెప్పింది గుర్తుంది కదా, మేము గిట్టిడు ఉన్నామని నువ్వు ఇంటి ఇచ్చినావు అనుకో, ఈ తుపాకీలు ఉన్న గుండ్లు నీ గుండెలకు దిగిపోతాయి. నువ్వు ఎన్కౌంటర్లో చచ్చిపోయావని కేసు రాసుకుంటా. హోటల్. పో బేటా, డోర్ దిప్పు పో. చల్ రే. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? ముందు లోపలికి రండి చెప్తాను. హే, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. మాకు లేదా? ఎరా ఎంతసేపటి నుంచి తాగుతున్నారా? ఏం మాట్లాడవేంట్రా? చెప్పు. మందెక్కువైందా? కాదు, భయం ఎక్కువైంది. ఏమైందిరా? ఏమైంది చెప్పు. పోలీసులు బ్రాస్లెట్ గురించి అడుగుతున్నారు. చూస్తే కానీ చెప్పలేనన్నారు. నన్ను స్టేషన్కి రమ్మన్నారు. మధ్యలో ఈ బ్రేస్లెట్ కూడా నిషా. అది నాదని చెప్పలేదుగా. ఆ బ్రాస్లెట్ నాదని చెప్పకూడదు. కొంపలు మునుగుతాయి. లేదని చెప్పకూడదా? ఏ ఎందుకు? అదంతా నీకు అనవసరం. చెప్పకూడదు అంతే. సరే అలాగే చెప్పనులే. ఏంటి కంగారుగా ఉన్నావు? చూడు, కంగారు ఆ బ్రాస్లెట్ నాదని పోలీసులకు చెప్పావనుకో, నువ్వు నా లవర్ అని కూడా చూడను. నీ సీక్రెట్ వీడియో నా దగ్గర ఉంది. అది బయట పెడితే నువ్వు ప్రియా కేసులో పూర్తిగా ఇరుక్కుంటావు. నిషా, నా సీక్రెట్ వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది నిషా? చూపించమంటావా? ఇదిగో చూడు. మేడం మేడం మేడం, ప్రియా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వీడే మేడం. కావాలంటే ఆ వీడియో చూడండి. ప్రియాని ర్యాగింగ్ చేసి టార్చర్ పెట్టేవాడు మేడం. అంతేకాదు, ఆమె లవ్ చేయమనేవాడు, లేదంటే అల్లరి చేస్తానని బెదిరించేవాడు మేడం. అబద్ధం మేడం. నన్ను కూడా లవ్ చేయమని ఇలాగే టార్చర్ చేసేవాడు మేడం. నిషా, నీకేమైనా పిచ్చిపడిందా? నిజంగా నువ్వు లవ్ చేయలేదు? నోర్మి, స్టూడెంట్ జీవితాలతో ఆటలాడుకుంటాడు మేడం. స్టాప్ ఇట్. సిను, మేడం, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయండి. మేమే తప్పు చేయలేదు మేడం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మా పేరెంట్స్ కి తెలిస్తే మమ్మల్ని బతకనివ్వరు మేడం. మీకు దండం పెడతాను మేడం. అబ్బచ్చా, అది ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మీ పేరెంట్స్ మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరు ఇక్కడ క్రిమినల్ పనులు చేస్తూ మృగాల ఎంజాయ్ చేస్తారా? అనవసరంగా ఒక అమాయకురాలు చావు కారణమయ్యారు కదే. వీళ్ళ లాక్కెళ్ళండి. నడవే. మేడం మేడం వదిలేయండి మేడం, మేమే తప్పు చేయలేదు మేడం. మేడం మమ్మల్ని వదిలేయండి మేడం. ఇగో తమ్మి, టెన్షన్లో ఫుల్ తాగేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుడు మర్చిపోగలవు. ఫోన్ చేసినప్పుడు స్టేషన్కి రావాలి, సరేనా? కానీ
అమ్మో లేవే, లే. చెప్పవే. ప్రియాని ఎందుకు చెప్పారు? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? ప్రియా లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేశారు? చెప్పండి, చెప్పు. చెప్పవే, చెప్పు. ఏయ్! చెప్పవే, ప్రియా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేశారు? ఉన్న ఒక్కగానొక్క కూతురు పోగొట్టుకుంటే ఆ తండ్రి పడే బాధ అంటే తెలుసా? చెప్పు, చెప్పు, చెప్పండి. మర్యాదగా నిజం చెప్పు. మమ్మల్ని క్షమించండి మేడం, మేము కావాలని చేయలేదు మేడం. ప్లీజ్ మేడం క్షమించండి. మనం అనుకున్న పని సక్సెస్ అయింది. పద పద పద. కేవలం తనని బ్లేమ్ చేయాలనుకున్నావు అంతే. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు. చెప్తాను మేడం. ఆ రోజు ఆ తర్వాత ఆ రోజు ప్రియా, నీకొక మంచి గిఫ్ట్. మేము మందు తాగి హాస్టల్లో ఎంజాయ్ చేస్తుంటే మా పిక్చర్స్ తీసి మా పేరెంట్స్ కి వాట్సాప్ చేసావు. మా పేరెంట్స్ చేత మమ్మల్ని అందరినీ తిట్టించావు, పరువు తీసావు. అందుకు మేము నీకోసం ఒక ఫిలిం తీసాం. ఇది కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే లైకులే లైకులు. అబ్బా ఎంత టెంప్టింగ్ గా ఉందో. రా వచ్చి చూడు. అయితే అది నాకెందుకు చూపించడం? నేను అలాంటివి చూడను. అదేంటి అలా అంటావు? ఇందులో హీరోయిన్ నువ్వే. హీరో ఎవరు అనుకున్నావు? శ్యామ్. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా హాట్ గా ఉంది. షాక్ అయిపోతే ఎలా అమ్మా? అది నీకోసమే కదా. డిలీట్ చేస్తున్నావా? మా దగ్గర ఒకే కాపీ ఉందనుకుంటున్నావా? అందరి సెల్ ఫోన్లలో రిలీజ్ కి రెడీ చేసి సిద్ధంగా ఉంచాం. ప్లీజ్ నిషా, అది బయటకు వస్తే నా పరువు పోతుంది. నాకు మా నాన్నకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. మా నాన్న తట్టుకోలేడు. అబ్బా, మీ నాన్న తట్టుకోలేడు, మా నాన్న మేము తట్టుకుంటాం అంటే మేము సిగ్గు విడిచి బతికేస్తున్నావా? కనీసం మాకు చెప్పకుండా మా పేరెంట్స్ కి పంపించావు. అప్పుడు తెలియదా? గుర్తులేదా పరువు గురించి? నేను చేసింది మిమ్మల్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుండి బయటపడేయడానికే. నిజంగా నా ఇంటెన్షన్ మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా నాన్నకి తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. నా కెరీర్ స్పాయిల్ చేయకండి ప్లీజ్. నా కెరీర్ నీ చేతిలో ఉంది నిషా. ప్లీజ్ నిషా, నన్ను క్షమించు నిషా. నేను మీ అమ్మ నాన్నల దగ్గర ఇరికించాలని చేయలేదు, మీ మంచి కోసమే చేశాను. నన్ను అర్థం చేసుకో నిషా. ప్లీజ్ నిషా, ఆ వీడియో డిలీట్ చేయి నిషా. ప్రియా వద్దు, ప్రియా మా మాట విను. ప్రియా నిషా తాగొద్దు. ప్రియా నేను చెప్పేది విను. ప్రియా వద్దు. ప్రియా ఆగు. ప్రియా ఆగు. చచ్చిపోయింది. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క నిమిషం. ప్రియా
పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంటుందని మేము ఊహించలేదు మేడం. ఛీ! ఆ తర్వాతనే మీరు మారారా? వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని ప్రతి ఒక్కరిని కేసులో ఇరికించాలని చూశారు. మనుషులేనా మీరు? సీను, ఎఫ్ఐఆర్ బుక్ చేసి ముగ్గురిని లోపలేయండి. ఇగో ఇలా లోపల తీసుకోపోండి. ఎక్కించండి. అవు మేడం, అడుగుడు మర్చిపోయినా గా బ్రేస్లెట్ గీ పిల్లలని మీకెట తెలుసు? అలా అన్ని అబ్జర్వ్ చేశాను. అంతకు ముందు ప్రియా ముగ్గురు అమ్మాయిల మధ్య గొడవ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ లాగాను. పర్ఫెక్ట్ గా వీళ్ళని ఫిక్స్ అయ్యాను. మేడం మీరు గ్రేటు. బయటికి వెళ్ళాలా? అంత ఓపిక లేదు. అయితే కార్ని సెల్లర్ లో పెట్టే. వాచ్మెన్ పెడతాడులే హేమా, అస్సలు ఓపిక లేదు. రేవంత్, వాడికి ఇస్తే కార్ కి ఎన్ని గీతలు పెడతాడో తెలుసు కదా. ఎలాగోలో ఓపిక చేసుకుని పెట్టేసిరా. సరే. చెప్పు. అంత లేదు. అది తొందరపడితే ఎలా? అవును, లోన్ పని ఎంతవరకు వచ్చింది? ఇంకా 1 month. సరే, ఈ లోపల నా ప్లాన్ లో నేనుంటా. ఓకే రజనీ, బాయ్, టేక్ కేర్. అబ్బా రేవంత్, వంట చేయడానికి నాకు అస్సలు ఓపిక లేదు. వంట సంగతి తర్వాత చూద్దాం. ఫోన్ చేస్తా గానీ ముందు టీ పెట్టి హేమా. సారీ, అడుగు తీసి అడుగు కూడా వేయలేను. వరుసగా నైట్ డ్యూటీలు చేశానా, ఇవాళ డే డ్యూటీ. మాక్సిమం టైర్డ్ అయిపోయా. ఏంటి అక్కడికేదో నువ్వు ఒక్కదానివే పనిచేసినట్లు మాట్లాడుతున్నావు? నేను నీలాగే సేమే కదా హేమా. పైగా మంచిగా చేస్తున్న పని మనిషి దుర్గని కూడా మానిపించేశావు. నువ్వెన్నైనా చెప్పు, టీ పెట్టడం అయితే నా వల్ల కాదు. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. సేమ్ ఫీలింగ్ నాకు కూడా హేమా. అయితే ఓ పని చేద్దాం. నా ఫ్రెండ్ రజనీ ఉంది కదా. ఉంటే రజనీని పిలిచి కాళ్ళు చేతులు పట్టమంటావా లేక టీ పెట్టమంటావా? నీ మొహం, అదేం కాదు. దాని దగ్గర బాడీ మసాజర్ నెంబర్ ఉంది. ఆ అమ్మాయిని పిలిపిస్తా. మసాజ్ చేస్తే గొప్ప ఫీలింగ్ ఉంటుంది. వద్దొద్దు, నేను స్నానం చేసి 2 పెగ్గలేస్తే అన్నీ పోతాయి. నాకు అలవాట్లేదుగా. అయితే నువ్వు పిలిపించుకో. ఓకే అయితే. అయినా నువ్వు కూడా చేయించుకోవచ్చు కదా, రిలీఫ్ ఉంటుంది. వద్దు, నాకెందుకో ఇష్టం లేదు. అదేంటి? నిజానికి నేను సిగ్గుపడాలి. నాకు లేని సిగ్గు నీకెందుకు? అది సిగ్గు కాదు, ఏదో ఫీలింగ్. నువ్వు చేయించుకో హేమా. సరే అయితే, నువ్వు వెళ్ళు. అదేంటి, ఇందాకేగా రజనీతో మాట్లాడింది. రీడీలు కొడితే చాలుగా, మళ్ళీ కాంటాక్ట్స్ లోకి వెళ్ళడం దేనికి? ఆహా, నిజమే కదా, ఈ టైట్నెస్ లో అన్ని మర్చిపోయాను. హలో రజనీ, ఏం లేదే. నీకు రెగ్యులర్ గా బాడీ మసాజ్ చేసే అమ్మాయి నెంబర్ చెప్పవా? ఎందుకు చెప్పడం? రజనీనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి మన అడ్రస్ చెప్పమను. ఓ గుడ్ ఐడియా. రజనీ, ఆ అమ్మాయికి మా ఫ్లాట్ అడ్రస్ చెప్పి అర్జెంట్ గా రమ్మనువా. ఓకే, థ్యాంక్ యూ నే, బాయ్. ఒక అరగంటలో వచ్చేస్తుందట. సరే అయితే నేను నా రూమ్ లోకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసుకుంటా. కుదరదు. ఆ అమ్మాయి వెళ్ళాక స్టార్ట్ చేయి. ఆ అమ్మాయి చూస్తే బాగుండదు, ప్లీజ్. సరే. ఏటి కళవతి ఇది? ఈ పూట కూడా ఇడ్లీ పెడుతున్నావు, వారం రోజు ఇడ్లీ పెడుతున్నావు. సరే పొద్దున పెడితే సరే సరే, సాయంత్రం పూట ఇడ్లీ పెడుతున్నావు. వేరే ఏదైనా చేయొచ్చుగా. చేయను. ఏ ఎందుకు చేయ? జ్వరం వచ్చిన వాళ్ళగా ఈ ఇడ్లీ తినడం మా వల్ల కాదు. అయితే మానేయండి. అయితే ఏంటంటావే? నువ్వు మారవు, మెను మార్చవు. మార్చను. ఏ మీతో పాటు నేను పెద్దమ్ముడు తింటున్నాగా, మేము అంటం లేదే. అక్కకి డ్యూటీ మీద తప్ప వేరే దేని మీద ధ్యాస ఉందిలే, వేరే బ్రేక్ఫాస్ట్ చేయమనడానికి. అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. చూడండి, మీ ఇద్దరు దాన్ని పెళ్లి మీదకి దారి మళ్లించండి.
అప్పుడు మీకు రోజుకొక టిఫిన్ చేసి పెడతాను. ఓ కుర్రు, అన్ని మానసిక శారీరక సమస్యలకు మా వద్ద మంచి మూలికలు లభించును. కుర్రో కుర్రు, రండమ్మా రండి, వెంటనే కొనుక్కోండి. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. కుర్రో కుర్రు కుర్రు. అదిగో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవుతాయట. వాడి దగ్గర మూలికలు కొను, అక్క మనసుమని మారుద్దేమో. అబ్బబ్బబ్బబ్బబ్బో! కళావతి కూతురు అనిపించుకున్నావే.